హలో పీజీ ఓనర్స్, వెల్కమ్ టు పీజీనియస్ తెలుగు డెమో సిరీస్. సో ఈ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో బేసిక్ ఓవర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో ఈచ్ ఫీచర్ గురించి ఇన్ డీటెయిల్డ్గా లైవ్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఈ అప్లికేషన్ ఇదేంటంటే జస్ట్ ఇట్స్ కంప్లీట్ పీజీ మేనేజ్మెంట్ సిస్టమ్. పీజీ ఆర్ కో లివింగ్ స్పేసెస్ ఏమున్నా కూడా కంప్లీట్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏమైనా కరెంట్గా మీరు బేసిక్గా టెనెంట్ మేనేజ్మెంటు, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఇవన్నీ నోట్బుక్లో రాసుకోవడము లేదా ఎక్సెల్లో రాసుకోవడము అనేది ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కదా. సో నోట్బుక్లో అంటే ఇది రిస్కీ అండ్ దాన్ని ప్రాపర్గా అన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇది చాలా లెంతీ ప్రాసెస్ కదా. అండ్ ఎక్సెల్లో కూడా ఎక్సెల్ ఈజ్ సంవాట్ బెటరు. బట్ నువ్వు దానికి చాలా ఎక్సెల్ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ నీకు ఫార్ములాస్ అవన్నీ డిజైన్ చేసుకోవాలి కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆహ్, ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాము. ఇది కంప్లీట్ పీజీని మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు. సో నీ డే టు డే యాక్టివిటీస్, పీజీలో ఎక్స్‌పెన్సెస్ ట్రాకింగు, ఇన్కము, సో టెనెంట్ మేనేజ్‌మెంట్ ఇలా ఇలా ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్‌గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి వెబ్ అప్లికేషన్. ప్రెజెంట్ ఇట్స్ వెబ్ అప్లికేషన్ ఫుల్లీ రెస్పాన్సివ్ డిజైన్. అంటే మీరు ఈ ఈ వెబ్‌సైట్‌ను మీరు ఎక్కడ ఐ మీన్ ఏ స్క్రీన్‌లో ఐ మీన్ డెస్క్‌టాప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఎక్కడైనా ఆ స్క్రీన్ విడ్త్ బట్టి ఆటోమేటిక్‌గా అది యూఐ అడ్జస్ట్ అయిపోతది. సో, ఆహ్, జస్ట్ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మొబైల్ అప్లికేషన్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్‌లో ఉంది. ఈ వీడియో చేసేప్పటికి ఇది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది మొబైల్ అప్లికేషన్. సో, సూన్‌లో మొబైల్ అప్లికేషన్స్ కూడా ఆహ్, 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 వచ్చేస్తాయి. సో, అవి గూడా ఆహ్, సూన్ మేబీ 1 ఆర్ 2 మంత్స్‌లో మొబైల్ అప్లికేషన్స్ కూడా మీరు ప్లే స్టోర్, గూగుల్ స్టోర్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మొబైల్ అప్లికేషన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ టార్గెట్ చేశాము. సో, అది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, దిస్ ఈస్ వెబ్‌సైట్ ఒక యూఆర్ఎల్ pgenius.in. బేసిక్‌గా ఈ వీడియోలో ఓవర్‌వ్యూ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ద ఫీచర్స్ వైస్ ద ఫస్ట్ ఫీచర్ ఈస్ వన్స్ మీరు మీ మీ పీజీని మీరు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, మీకు ఫ్రీ లిస్టింగ్ వచ్చేస్తది ఇలా. ఇలా నియర్ బై టెనెంట్స్ ఎవరైనా నియర్ బై పీజీస్‌కొచ్చేసి ఆహ్, వాళ్ళు సెర్చ్ చేసుకొని కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ బేస్ చేసుకొని సెర్చ్ చేసుకుంటే అండ్ మీ పీజీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతది. సో, ఆ పీజీస్ వాళ్ళు ఒకవేళ పర్టిక్యులర్ ఈ పీజీ అనుకోండి, వాళ్ళు జస్ట్ క్లిక్ చేసేసి టెనెంట్స్ ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. పీజీ టైప్ ఏంటి, ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రైస్ రేంజెస్ ఏంటి, సెటప్, అడ్రెస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి కాల్ ఓనర్ అని కొడితే డైరెక్ట్ అడ్మిన్ మీ పీజీ ఓనర్‌కెళ్ళిపోతది. వాట్సాప్ చేసుకుంటూ. సో, ప్రైజింగ్, రూమ్స్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎమ్యూనిటీస్ ఏమేమున్నాయి, గైడ్‌లైన్స్ ఏంటి అని వాళ్ళు చూసేసుకొని ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు షో ఇంట్రెస్ట్ అని కొట్టేస్తే, సో, మీకు అడ్మిన్ అప్లికేషన్‌లో మీకొక నోటిఫికేషన్ వస్తది. అండ్ మీ ఈమెయిల్‌కి ఒక నోటిఫికేషన్ వస్తది. అండ్ అడ్మిన్‌లో గూడా లీడ్స్ అనే ఒక సెపరేట్ మాడ్యూల్ ఉంది. అక్కడ కనిపిస్తది. సో, మీరు తర్వాత ఆఫ్‌లైన్‌లో మీరు అతనితో కాంటాక్ట్ అయ్యి పర్టిక్యులర్ టెనెంట్‌తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీ పీజీలో ఆన్‌బోర్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ టెనెంట్ ఇంట్రెస్ట్ చూపించి ఒక 4, 5 డేస్ కూడా అయిన తర్వాత కూడా జాయిన్ అవ్వలేదనుకో మీరు నోటిఫికేషన్ సెండ్ చేసుకోవచ్చు. ఆహ్, అండ్ అక్కడ మీకు వాళ్ళ డీటెయిల్స్ బేసిక్ ఈమెయిల్, ఫోన్ నంబర్ ఉంటది కాబట్టి మీరు కాల్ చేసుకొని ఆ నోటిఫికేషన్ సెండ్ చేసుకొని ఆహ్, ఫాలో అప్స్ చేసుకోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ది ఫ్యూచర్. సో, నెక్స్ట్ ఏంటంటే డాష్‌బోర్డ్స్. సో, దీంట్లో మెయిన్‌గా 4 డిఫరెంట్ డాష్‌బోర్డ్స్ ఉంటాయి. వన్ డాష్‌బోర్డ్ ఓవర్‌వ్యూ, ఫినాన్షియల్ డాష్‌బోర్డ్, టెనెంట్ డాష్‌బోర్డ్,
అండ్ వన్ మోర్ ఈస్ ది ప్రాపర్టీ డాష్‌బోర్డ్. సో, డాష్‌బోర్డ్ ఓవర్‌వ్యూలో ఏంటంటే బేసిక్ ఓవర్‌వ్యూ జస్ట్ యాక్షన్ లింక్స్, రెగ్యులర్‌గా యూజ్ చేసే యాక్షన్ లింక్స్ ఉంటాయి. పెండింగ్ పేమెంట్స్ అన్నీ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. టెనెంట్స్ యొక్క బర్త్‌డేస్ ఏమున్నా డిస్‌ప్లే అవుతాయి. ద శాంపుల్ స్క్రీన్ ఇక్కడ మీరు కిందికొస్తే శాంపుల్ స్క్రీన్ ఒకటి చూడొచ్చు అప్లికేషన్‌లో. ఎలా ఉందనేది. సో, ఇక్కడ ఉంటది హోమ్ పేజ్‌లో మీరు కిందకొచ్చేస్తే ఇది ఓవర్‌వ్యూ పేజ్. ఇక్కడ చూస్తే పెండింగ్ పేమెంట్స్ ప్రెజెంట్ ఆ స్క్రీన్‌లో అంటే ఆ పర్టిక్యులర్ పేజ్‌కి ఏం లేవు. పెండింగ్ పేమెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంటాయి పెండింగ్ పేమెంట్స్. ద టెనెంట్ నేమ్ ఏంటిది? ఎంత పెండింగ్ ఉన్నది? రెంట్ పెండింగా? డిపాజిట్ పెండింగా? ఎన్ని డేస్ ఓవర్ డ్యూ ఉన్నది అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, టెనెంట్ బర్త్‌డేస్ ఎవరియన్నా ఉన్నా గూడా అక్కడ సేమ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. ఎప్పుడు తన బర్త్‌డే. సో, దాన్ని దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఇక్కడ ఈ టెనెంట్స్ బర్త్‌డేలో గూడా కాల్ ఆప్షన్, వాట్సాప్ ఆప్షన్ ఉంటది. మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి కాల్ జేసేసి కాల్ జేసి, వాట్సాప్ చేసి విష్ చేసుకోవచ్చు. పెండింగ్ పేమెంట్స్ కూడా డైరెక్ట్ కాల్ జేసి ఇక్కడి నుంచి వాట్సాప్ మీద క్లిక్ చేసేస్తే ఒక నోటిఫికేషన్ ఎళ్ళిపోతది వాట్సాప్‌కి. పెండింగ్ పేమెంట్స్ ఎంతున్నాయో అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి డాష్‌బోర్డ్స్‌లో మెయిన్ ప్రాపర్టీ డాష్‌బోర్డ్. సో, ప్రాపర్టీ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే బేసిక్‌గా మీ ప్రాపర్టీస్ అన్నీ ఆహ్, అక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనేది మొత్తం డిస్‌ప్లే అవుతది. ఇదేంటంటే మల్టీ ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు. మల్టీ ప్రాపర్టీస్ అండ్ ఒక ప్రాపర్టీలో మల్టిపుల్ బ్రాంచెస్ యాడ్ జేసుకోవచ్చు. అండ్ బ్రాంచెస్‌లో బ్లాక్స్ ఏమన్నా అవైలబుల్‌గా ఉంటే బ్లాక్స్ కూడా యాడ్ జేసుకోవచ్చు. సో, ఈ డాష్‌బోర్డ్‌లో మీకెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనేది అన్ని ప్రాపర్టీస్ ఒక లిస్ట్ మొత్తం ఉంటది. అండ్ ఎంతమంది ఆక్యుపెన్సీ ఎంతుంది? ఎన్ని ఎన్ని రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఎన్ని ఆక్యుపైడ్ అయినవి? ఆ పర్సెంటేజ్‌లన్నీ మీకు కనిపిస్తాయి. సో, డీటెయిల్‌గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో లైవ్‌లో మీకు స్క్రీన్స్ అవన్నీ చూస్తే ఇంకా విజువలైజేషన్ ప్రాపర్‌గా అర్థమవుతది. ఇదేంటంటే బేసిక్ ఓవర్‌వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ టెనెంట్ డాష్‌బోర్డ్స్. సో, టెనెంట్ డాష్‌బోర్డ్స్‌లో కూడా ఏందంటే బేసిక్‌గా ఆహ్, టెనెంట్ డాష్‌బోర్డ్స్ స్క్రీన్స్ ఇక్కడ పెట్టలేదు. టెనెంట్ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే బేసిక్‌గా మీరు టెనెంట్స్ ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు, యాక్టివ్ టెనెంట్స్ ఎంతమందున్నారు, చెక్‌ఔట్ చేసిన టెనెంట్స్ ఎంతమందున్నారు, లాస్ట్ 12 మంత్స్‌లో ట్రెండ్ ఎలా నడుస్తుంది, అంటే ఏ మంత్‌లో టెనెంట్స్ వస్తున్నారు, ఏ మంత్‌లో టెనెంట్స్ చెక్‌ఔట్ అవుతున్నారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్ విజువలైజేషన్స్‌తో ఉంటది. నెక్స్ట్ ఫినాన్షియల్ డాష్‌బోర్డ్స్. ఫినాన్షియల్ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మీ డైలీ ఎక్స్‌పెన్సెస్ ఎంతవుతున్నాయి, ఎక్స్‌పెన్సెస్ కేటగరీస్ ఉంటాయన్నమాట. సపోజ్ రెంట్ ఎంత కడుతున్నారు, వెజిటబుల్స్‌కి ఎంత ఇస్తున్నారు, బేసిక్ సమ్ బంచ్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి. ఆ కేటగరీస్‌లో నీకు ఒక సెట్ ఆఫ్ గ్రాఫ్స్ ప్రాపర్ విజువలైజేషన్ తోటి మీ ఎక్స్‌పెన్సెస్ ఎంత అవుతున్నాయి, మీకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది, ఇన్‌కమ్ అంతా పేమెంట్స్ ఎంతొస్తుంది, లాస్ట్ మంత్‌లో పేమెంట్స్ ఎలా జరిగినాయి, ఏ రోజు పేమెంట్స్ వచ్చాయి, అండ్ లాస్ట్ 12 మంత్స్‌లో మీ ప్రాఫిట్స్ ఎంతున్నాయి, ప్రాఫిట్ ఉందా, లాస్‌లో ఉందా, నీకు విజువలైజేషన్ ప్రాపర్ గ్రాఫ్‌లో కనిపిస్తాయన్నమాట. అలాగనే ఆ స్క్రీన్‌లో టోటల్ పెండింగ్ పేమెంట్స్ ఎంతున్నాయి, టోటల్ ఈ మంత్‌లో ఎంత పేమెంట్ వచ్చింది, ప్రాఫిట్ ఆర్ లాస్‌లో ఉందా, డిపాజిట్స్ ఏమన్నా పెండింగ్‌లో ఉన్నాయా, ఇంకా అదర్ ఇన్‌కమ్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ డీటెయిల్స్‌గా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో, అది డాష్‌బోర్డ్స్. సో, బేసిక్‌గా మనకు 4 డిఫరెంట్ డాష్‌బోర్డ్స్ ఉన్నాయి. అంటే సింగిల్ డాష్‌బోర్డ్ ఇవ్వకుండా 4 డిఫరెంట్ డాష్‌బోర్డ్స్ ఇచ్చాము. సో, నెక్స్ట్ బ్రాంచ్ ఆటోమేటిక్ ఆహ్, సో, రూమ్ అండ్ బెడ్ మేనేజ్‌మెంట్. సో, రూమ్ అండ్ బెడ్ మేనేజ్‌మెంట్ ఏంటంటే ఆహ్, ఇది బేసిక్‌గా మీకెన్ని రూమ్స్ ఉన్నాయి, అదే మీ పీజీలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఈచ్ రూమ్‌లో బెడ్స్ ఎన్నున్నాయి. సో, అది బేసిక్ వన్ టైమ్ కాన్ఫిగరేషను. సో, ఈచ్ రూమ్‌కి ప్రైస్ ఎంత మీరు చేద్దాం అంటే ఈచ్ రూమ్‌కి రూమ్‌లో ఎంత ప్రైస్ పెడదాం అనుకుంటున్నారు, మంత్లీ ప్రైస్ ఎంత, డైలీ ప్రైస్ ఎంత, దాని బేసిక్ ఆహ్, ఆ రూమ్ యొక్క ఏమైనా ఎమ్యూనిటీస్ ఉంటే ఎమ్యూనిటీస్ యాడ్ చేసుకోవడం, రూమ్ యొక్క ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోవడం. సో, ఇదంతా బేసిక్ వన్ టైమ్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ రూమ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసేస్తే మీకు టెనెంట్ సెర్చ్ నియర్ బై పీజీస్‌లో ఉన్నప్పుడు అక్కడ డీటెయిల్‌గా కనిపిస్తాయన్నట్టు. సో, నెక్స్ట్ టెనెంట్ ఆన్‌బోర్డింగ్. సో, టెనెంట్ ఆన్‌బోర్డింగ్స్ మీరు మీ అడ్మిన్ అప్లికేషన్ నుంచి ఆన్‌బోర్డింగ్ చేసుకోవచ్చు. బేసిక్ టెనెంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటాం. టెనెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క అడ్రెస్సు, వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సమ్ అదర్ డీటెయిల్స్ ఆల్సో. ఏ కాలేజీ ఆర్ ఎంప్లాయీ ఎక్కడ, బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు.
అండ్ వాళ్ళ కేవైసీ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, వాటెవర్ ఐ మీన్ ఐడీ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ అప్‌లోడ్ జేసుకోవడము. ఎ ఇదొక ఫ్లో. సో, లేదు ఇవన్నీ మీరు టెనెంట్ టెనెంట్‌ని జస్ట్ మీరేంటంటే ఆన్‌బోర్డ్ చేయకుండా ఇనిషియేట్ చేశారనుకోండి. ఇనిషియేట్ చేసేసి జస్ట్ ఈమెయిల్ ఐడీ అండ్ ఫోన్ నంబర్ ఇచ్చి ఇనిషియేట్ చేశారనుకోండి. వాళ్ళకొక ఈమెయిల్ ఎళ్ళిపోతది. వాళ్ళు ఆ లింక్‌ని క్లిక్ చేసేసి టెనెంట్స్ వాళ్ళ బేసిక్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ వాళ్ళక్కడ సెట్ చేసేసుకుంటే మీకు ఈ అప్లికేషన్‌లో అండ్ అడ్మిన్ స్క్రీన్‌లో మీకు కనిపించేస్తది. సో, ఆటోమేటిక్ రెంట్ కలెక్షన్ ఏంటంటే రెంట్ ఎవ్రీ మంత్ ఒక 5 డేస్ ముందే ఎవ్రీ మంత్ ఐ మీన్ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మంత్ రెంట్ జనరేట్ అయిపోతది. అండ్ 2 డేస్ నుంచి వాళ్ళకి నోటిఫికేషన్స్ ఎళ్తా ఉంటాయి. సో, ఈ ఇది ఫస్ట్ 2 డేస్ ఆహ్, ఏంటంటే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఎళ్తది. మీ హ్మ్. నెక్స్ట్ మంత్ రెంట్ జనరేట్ అయిపోయింది. సో అండ్ సో పేమెంట్ ఈ డేట్‌లో పే చేయాలని. వాళ్ళు ఆహ్, ఓవర్ డ్యూ అయిపోతుంటే వాళ్ళకు వార్నింగ్ అంటే లైక్ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఈమెయిల్స్ ఎళ్తా ఉంటాయి. సో, ఓవర్ డ్యూ ఏంది పేమెంట్ చేయమని. ఇది డైలీ 1 ఈమెయిల్ వెళ్తూ ఉంటది. వాట్సాప్ కూడా ప్లాన్ ఉంది. బట్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇంటిగ్రేషన్ ఇంకా స్టిల్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, అది ఫ్యూచర్‌లో వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా మేము ఇంటిగ్రేట్ చేస్తాము. సో, ఫినాన్షియల్ అనలిటిక్స్. సో, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ డాష్‌బోర్డ్. సో, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పీజీనేసి ఏఐ అసిస్టెంట్. మీరు ఏఐ అసిస్టెంట్ ఇది కమింగ్ ఐ మీన్ వెర్షన్స్‌లో వస్తది. ప్రెజెంట్ ఇది టెస్టింగ్‌లో ఉంది. ఇదేంటంటే ఇది లైక్ ఇది నార్మల్ ఇది ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో ఫీచర్ కాబట్టి దీనికి ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది. ఇదేంటే బేసిక్‌గా మీరు లైక్ చాట్‌జీపీటీ లాగా మీరు ఇంగ్లీష్‌లో ఇక్కడ చాట్ బోట్‌ని అడిగితే అది మీ డేటా మొత్తం తీసుకొచ్చి మీకు చూపిస్తది. లైక్ ఆహ్, ఎగ్జాంపుల్ ఎంతమంది టెనెంట్స్ ఉన్నారని ఇంగ్లీష్‌లో మీరు అడిగితే అది ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు, ఏ రూమ్‌లో ఎంతమంది ఉన్నారంటే అది నీకు డీటెయిల్‌గా చెప్పేస్తది. సో, మొబైల్ యాప్స్ అండ్ ఫ్యూచర్‌లో మొబైల్ యాప్స్ ప్లాన్ ఉంది. అండ్ కమింగ్ 1 ఆర్ 2 మంత్స్‌లో మొబైల్ యాప్స్ వచ్చేస్తాయి. సో, ఈ ఫీచర్స్‌లో టెనెంట్ మేనేజ్‌మెంట్, ఎక్స్‌పెన్సెస్ మేనేజ్‌మెంట్ నెక్స్ట్. ఎక్స్‌పెన్సెస్ ఏంటంటే మీరు డైలీ ఎక్స్‌పెన్సెస్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈచ్ ఎక్స్‌పెన్సెస్‌లో మీకేంటంటే డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. సో, లైక్ రెంటు, యుటిలిటీసు, పవర్ బిల్లు, వెజిటబుల్సు లైక్ బంచ్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయి. ఆ కేటగరీస్‌లో సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ ఇచ్చారు అండ్ ఏమైనా బిల్స్ ఉన్నా కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, వాటిని కంప్లీట్ ఎక్స్‌పెన్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ దిస్ మల్టీ పీజీ ఆల్రెడీ పార్ట్నర్ స్ప్లిట్ వైస్ అకౌంట్. ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఏంటంటే మాక్సిమం పీజీస్ అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి రన్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ ఫీచర్ ఏంటంటే మీరు పార్ట్నర్స్ కాన్ఫిగర్ చేసుకున్నారనుకోండి, ఏ పార్ట్నర్ ఎక్స్‌పెన్సెస్ పెడుతున్నాడు, ఏ పార్ట్నరు స్టూడెంట్స్ దగ్గర నుంచి టెనెంట్స్ దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకుంటున్నారనే ఫుల్ ట్రాకింగ్ ఉంటది. అండ్ ఎండ్ ఆఫ్ ది మంత్ సో, ఇది కంప్లీట్‌గా ఒక రిపోర్ట్ జనరేట్ చేసేసి ఏ పార్ట్నరు ఎంత అమౌంటు ఎక్స్‌పెన్సెస్ పెట్టాడు, ఎంత తీసుకున్నాడు అని కాలిక్యులేట్ చేసుకొని స్ప్లిట్ చేసేస్తది అమౌంట్. ఎవరికి ఎంత ఇవ్వాలి. పార్ట్నర్ 1, పార్ట్నర్ 2 ఉన్నారనుకోండి. సో, పార్ట్నర్ 1 ఎక్స్‌పెన్సెస్ ఇంత పెట్టాడు. పార్ట్నర్ 2 ఎక్స్‌పెన్సెస్ కొంచెం తక్కువ పెట్టాడు. సో, పార్ట్నర్ 1కి అమౌంట్ ఇవ్వాలి. ఇది మొత్తం కాలిక్యులేట్ చేసేసుకొని ఇది డివైడ్ చేసేసి ఎవరికి ఎంత వస్తదనేది డీటెయిల్‌గా అక్కడ నీకు దాంట్లో చూపిస్తది. సో, ఫినాన్స్ డాష్‌బోర్డ్స్ ఆల్రెడీ అయిపోయింది. రిపోర్ట్స్ వచ్చేసి అట్ ప్రెజెంట్ ఒక 9 రిపోర్ట్స్ వరకిచ్చాము. ఫ్యూచర్‌లో మన రిక్వైర్మెంట్స్ బట్టి నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ పెంచుతూ ఉంటామన్నమాట. రిపోర్ట్స్ అంటే బేసిక్‌గా టెనెంట్స్ రిపోర్ట్స్, యాక్టివ్ టెనెంట్స్ రిపోర్ట్సు, రిపోర్ట్స్ మీరు ఆహ్, ఆహ్, ఈ స్ డేట్ సెలక్షన్ రేంజ్ ఉంటది. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేటా వచ్చిన తర్వాత ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు పీడీఎఫ్‌లోకి. సో, ఈ రిపోర్ట్స్ అనేవి యాక్టివ్ టెనెంట్స్ రిపోర్ట్సు, ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్సు, పేమెంట్స్ రిపోర్ట్సు, ఆహ్, వాట్ ఎల్స్ మీ బ్రాంచ్ ఐ మీన్ మీ ఆహ్, రూమ్స్ యొక్క అవైలబిలిటీ రిపోర్టు,
ఇలా మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రిపోర్ట్స్‌లో మీరు జస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్స్ ఆర్ మంత్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సిస్టమ్. సో, నోటిఫికేషన్ సిస్టమ్ ఏంటంటే, సో, ఇది మీరు ఐ మీన్ లైక్ టెనెంట్స్ రిజిస్టర్ అయినప్పుడు, వాళ్ళ పేమెంట్స్ చేసినప్పుడు అన్ని నోటిఫికేషన్స్ ఎళ్తూ ఉంటాయి. లైక్ మొబైల్ వాట్సాప్ నోటిఫికేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్, వాళ్ళు ఒకవేళ అప్లికేషన్ యూజ్ చేస్తే అప్లికేషన్ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్స్ కూడా నోటిఫికేషన్స్ ఎళ్తాయి. లేదా మీరు బల్క్‌గా మీ పీజీలో ఉన్న టెనెంట్స్‌కి అందరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నారనుకోండి. ఆ నోటిఫికేషన్ మేనేజ్మెంట్‌లోకెళ్ళి ఆ నోటిఫికేషన్ ఒకటి క్రియేట్ చేసేసి స్పెసిఫిక్ టెనెంట్స్‌కి సెండ్ చేయాలనుకుంటున్నారా, అందరికి సెండ్ సెలెక్ట్ చేసేసుకొని ఎళ్ళేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్ళిపోతది. సో, పేమెంట్ ఇంటిగ్రేషన్. సో, అట్ ప్రెజెంట్ మనం ఆఫ్‌లైన్ పేమెంట్సే ఆహ్, ఉంది. సో, మీకు ఆన్‌లైన్ పేమెంట్స్ కావాలంటే మనం స్పెసిఫిక్‌గా మీ బ్రాంచ్‌కి ఇంటిగ్రేట్ చేసేస్తే మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా ఆహ్, అది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ లిస్టింగ్ అదే మీరు మీ పీజీని లిస్ట్ చేసుకుంటే ఐ మీన్ మీ పీజీని ఇందులో రిజిస్టర్ చేసేసుకుంటే టెనెంట్స్‌కి లిస్టింగ్‌లో ఇక్కడ నియర్ బై పీజీస్‌లో కనిపించేస్తది. సో, వాళ్ళు లీడ్స్ వచ్చాయి. ఐ మీన్ టెనెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు లీడ్స్ వస్తూ ఉంటాయి. సో, యాక్చువల్‌గా బేసిక్‌గా మనకు 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అడ్మిన్స్ కోసం ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ అండ్ టెనెంట్స్ కోసం స్పెసిఫిక్ అప్లికేషన్. సో, టెనెంట్స్‌కి ఏంటంటే వాళ్ళ డాష్‌బోర్డ్స్ వాళ్ళ డాష్‌బోర్డ్స్ వాళ్ళు పేమెంట్ చేసుకోవడము, మెయింటెనెన్స్ రిక్వెస్ట్‌లు ఏమైనా ఉంటే రేజ్ చేసుకోవడము, ఆహ్, నోటిఫికేషన్స్ అన్నీ చూసుకోవడము, వాళ్ళ ప్రొఫైల్ మేనేజ్‌మెంటు, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవడము, ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు టెనెంట్ అప్లికేషన్ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే మీరిప్పుడు పీజీని మీరేమైనా సేల్ చేద్దాం అనుకున్నారనుకోండి. జస్ట్ మీ అడ్మిన్ అప్లికేషన్‌లోనే జస్ట్ సేల్ అని క్లిక్ చేసేసి అది ఆ బిల్డింగ్ రెంట్ ఎంత పే చేస్తున్నారు, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి అండ్ ఎనీ డాక్యుమెంట్స్, అగ్రీమెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అప్‌లోడ్ చేసేసి అండ్ సమ్ బేసిక్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయా అవి అన్నీ ఎంటర్ చేసేస్తే మీకిక్కడ పీజీస్ ఫర్ సేల్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ లిస్ట్ ఔట్ అయిపోతది మీ పీజీ. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి మిమ్మల్ని కాంటాక్ట్ అయిపోతే మీకు స్పెసిఫిక్‌గా మళ్ళీ ఆ లీడ్స్‌లోకొచ్చేస్తది. అక్కడి నుంచి మీరు ఆఫ్‌లైన్‌లో కాంటాక్ట్ చేసుకొని మీ పీజీని గూడా సేల్ జేసుకోవచ్చు. సో, ఇది బేసిక్ ఓవర్‌వ్యూ అండ్ బేసిక్ ఫీచర్స్. సో, ద కమింగ్ వీడియోస్‌లో ఏంటంటే మనం ఈచ్ ఫీచర్స్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఇది ఎలా అంటే మీరు ఇక్కడ వచ్చి చూసేస్తే సో, ఇక్కడ మనకు ఈచ్ ఫీచర్ అనేది ఒక సెపరేట్ మెనూ ఐటెమ్స్ లాగా ఉంటది. గ్రూప్ ఆఫ్ మెనూ ఐటెమ్స్ లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాష్‌బోర్డ్, బ్రాంచ్ మేనేజ్మెంట్, టెనెంట్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ అండ్ వన్ మోర్ ఫీచర్ ఈస్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఆల్సో. ఆహ్, సో, మీ 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 హాస్టల్‌లో ఉన్న ఎంప్లాయీస్ లైక్ కుక్స్, వార్డెన్స్ వాటెవర్ ఎవరున్నా గూడా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని వాళ్ళ మేనేజ్మెంట్ మొత్తము అండ్ వాళ్ళ అటెండెన్స్ ట్రాకింగ్ కూడా ఈ అప్లికేషన్‌లో ఉంది. సో, వాళ్ళ పేమెంట్ ప్రెజెంట్ అయితే పేమెంట్ అంటే వాళ్ళ వాళ్ళకి పేమెంట్స్ చేయడము, వాళ్ళ పే స్లిప్స్ జనరేట్ చేయడము, ఆ ఫీచర్ ప్రెజెంట్ అయితే లేదు. బట్ ఫ్యూచర్‌లో ఇంక్లూడ్ చేస్తాం అది. సో, ఇక్కడ చూసేస్తే ఈచ్ మెనూ డీటెయిల్‌గా గ్రూప్ వైస్ మెనూస్ ఉంటాయి. ఎక్స్‌పెన్సెస్ మేనేజ్మెంట్, ఇన్‌కమ్ మేనేజ్మెంట్, సెట్ ఆఫ్ రిపోర్ట్స్, నోటిఫికేషన్స్ అండ్ కంప్లెయింట్స్ ఆల్సో. సో, కంప్లెయింట్ మేనేజ్మెంట్ ఏంటంటే టెనెంట్స్ ఏమైనా కంప్లెయింట్స్ వాళ్ళ అప్లికేషన్ నుంచి రైజ్ చేసేస్తే మీకు ఇక్కడ కంప్లెయింట్స్‌లో తెలుస్తది. దాన్ని స్టేటసు ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకొని ఐ మీన్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఎవరు టెనెంట్స్ రైజ్ చేశారు. మీరు ఆహ్, రిప్లై ఇవ్వడము అదంతా కమ్యూనికేషన్ అంతా ట్రాకింగ్ ఉంటది. సో, ఇందులో కొన్ని లైవ్ ఉన్న స్క్రీన్స్ జస్ట్ ఒక 4, 5 స్క్రీన్స్ పెట్టాను. జస్ట్ ఇదేంటంటే లెఫ్ట్ మెను ఎలా ఉంటది, రూల్ బేస్డ్ నావిగేషన్ ఎలా ఉంటదనేది చూసుకోవడానికి. సో, ఇంతకుముందు ఫినాన్షియల్ డాష్‌బోర్డ్‌లో చెప్పాను కదా! ఎక్స్‌పెన్సెస్ ఎలా ట్రాక్ అవుతాయి. సో, ఎక్స్‌పెన్సెస్ ఇలా. సో, గ్రాసరీస్‌లో ఇంత పే చేశాని, ఇంత ఎక్స్‌పెన్సెస్ పెట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్స్‌లో ఇంత పెట్టాను, కుక్‌లో ఇలా మంచి విజువలైజేషన్ సెట్ ఆఫ్ గ్రాఫ్స్‌లో మీకు కనిపిస్తది. పేమెంట్స్ ట్రెండ్. ఈ మంత్‌లో పేమెంట్స్ ఎలా వచ్చాయి? ఏ రోజు పేమెంట్స్ వచ్చాయి? ఎంత పేమెంట్స్ వచ్చాయనేది
మంచి గ్రాఫ్‌లో అట్లా కనిపిస్తది. ఇదేంటంటే ఓవర్‌వ్యూ డాష్‌బోర్డ్‌లో క్విక్ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే జస్ట్ టెనెంట్స్, యాడ్ టెనెంట్స్, ఎక్స్‌పెన్స్ ఇవన్నీ మీరు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, ఇక్కడ చూసేస్తే మీకు పేమెంట్స్‌లో వన్ మోర్ స్క్రీన్‌లో న్యూ టెనెంట్స్ సైన్ అప్. సో, టెనెంట్స్‌లో ఏందంటే ఈ మంత్‌లో టెనెంట్స్ ఎట్లా సైన్ అప్ అయ్యారు, అంటే ఎంతమంది టెనెంట్స్ ఏ రోజులలో వచ్చారు అనేది మంచి విజువలైజేషన్ గ్రాఫ్‌లో లాస్ట్ 12 మంత్స్‌లో మన ట్రెండ్ ఎలా నడుస్తుంది, మన పీజీ ట్రెండ్ ఎలా నడుస్తుంది, ఐ మీన్ ఎంతమంది టెనెంట్స్ ఏ మంత్‌లో ఎంతమంది వస్తున్నారు, ఏ మంత్‌లో ఎంతమంది చెక్‌ఔట్ అవుతున్నారు అనేది సమ్ డాష్‌బోర్డ్స్‌లో టెనెంట్ డాష్‌బోర్డ్స్‌లో క్లియర్‌గా విజువలైజేషన్ ఉంటది. సో, నేను ఓన్లీ అంటే స్క్రీన్‌లో బేసిక్ ఫుల్ టెనెంట్ డాష్‌బోర్డ్స్ స్క్రీన్స్ ఇవ్వండి. జస్ట్ హై లెవెల్ సమ్ ఆఫ్ స్క్రీన్స్ పెట్టాను. సో, నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మనకు డీటెయిల్‌గా కనిపిస్తది. సో, ఇది బేసిక్ ఓవర్‌వ్యూ. సో, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు అక్కడికొచ్చేసి అండ్ మీరు ఈ వాట్సాప్ నెంబర్‌కి ఆర్ కాల్ చేసేస్తే సో, ఫర్దర్‌గా సో, స్టార్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీ ఆన్‌బోర్డ్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్. సో, మీరు ఇంట్రెస్ట్ ఉన్న సైన్ అప్ కూడా 1 మంత్ ట్రయల్ వర్షన్ ఫ్రీ ఉంటది. సో, మీరు ఇక్కడికొచ్చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేసేసి లాగిన్ అయ్యి దెన్ మీ పీజీని మీ ప్రాపర్టీని యాడ్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో, అదన్నీ కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాము. సో, ఈ వీడియోస్‌లో బెస్ట్ విల్ గో అంటే జస్ట్ ఓవర్‌వ్యూ అనేది ప్లాన్ చేసాము. సో, ఇది ఓవర్‌వ్యూ. సో, ప్రైజింగ్ వచ్చేసి కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఎలా ప్రైజెస్ ఎలా ఉన్నాయని. సో, మినిమల్ ప్రైజెస్ పెట్టాము. అండ్ ఏంటంటే ఇది సో, మేము గూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం గదా! సో, మినిమల్ ప్రైజెస్ పెట్టాము. మీరు ప్రైజెస్ డీటెయిల్స్ మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్‌కి కాంటాక్ట్‌లో ఉన్న ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇది ఓవర్‌వ్యూలో ఉన్న ఆహ్, డెమో అండ్ సో, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా కలుస్తాము. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.